హలో! వెల్కమ్ టు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనైతే ఆశిస్తున్నాను. అంతే కాకుండా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే హ్యాండ్లూమ్ మీద నేసినటువంటి మగ్గం మీద మగ్గం మీద నేసినటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నామండి. సో, ఇవి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వాడి మనకు ఈ శారీస్ అనేవి తయారు చేయడం జరిగింది. సో, చూడొచ్చండి ఇక్కడొచ్చేసి ఇది పళ్ళు అని చెప్పొచ్చు. ఇది జరీ చూడొచ్చు మనకు 3 రకాల కడ్డీలయితే ఉన్నాయిక్కడ. విత్ బంగారు వర్ణం కలిగినటువంటి మనం చూడొచ్చు కడ్డీలు ఏ విధంగా నేస్తున్నారో. అలాగే కటార్ కూడా మనకు కనిపిస్తుందిక్కడ. కటార్ విత్ బంగారు వర్ణం కలిగినటువంటి కడ్డీలతో మనకు ఈ ఇంకొక సైడ్ చూసినట్లయితే ప్యూర్ బుట్టాస్ అయితే వచ్చినాయండి. ఈ శారీ మొత్తం కూడా బుట్టాస్ అనేటివి మనకు అక్కడక్కడ వచ్చుంటాయండి ఈ శారీ మీద. సో, చూడొచ్చు బుట్టాలొచ్చేసి మనకు ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో, బ్యూటిఫుల్‌గా అయితే ఈ శారీస్ ఉన్నాయండి. చాలా చాలా అందంగా అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా వచ్చేసి ఇవి పార్టీ వేర్స్‌కి అలాగే పెళ్ళిళ్ళకైతే కూడా చాలా బాగా లుక్ అనేది చాలా బావుంటది. ఎందుకంటే మన హ్యాండ్లూమ్ మీద నేసినటువంటి శారీస్ కాబట్టి లుక్ వైస్ అమేజింగ్ అనైతే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్లూమ్ శారీస్ అంటే ట్రెడిషనల్ వేలో అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తారండి. సో, ముఖ్యంగా వచ్చేసి అంచులు చూడొచ్చు మీరు. ప్రతి ఒక్క శారీ కూడా మనకు అంచులు వచ్చేసి ముళ్ళైతే చాలా నీట్‌గా వేయడం జరుగుతుందండి. ముళ్ళనేటివి శారీ ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడే మనకు మగ్గం మీదనే మనకు అంచులు అన్నీ కూడా చాలా నీట్‌గా ముళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా వేయడం జరుగుతుంది. అలాగే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్‌లో ఈ శారీ చూడొచ్చు. ఇది కూడా రాణి కలర్ విత్ లైట్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు. ఇదొచ్చేసి చూడండి బుట్టాలు ఫ్లవర్‌లయితే కనిపిస్తున్నాయి. ఫ్లవర్‌లొచ్చేసి మనకు గ్రీన్ అండ్ జరీ కలర్ బంగారు రంగులో ఉన్నటువంటి జరీ కలర్ అయితే కనిపిస్తుంది. శారీ బోర్డర్స్ వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే ప్లెయిన్ కలర్ అండి. ప్లెయిన్ బోర్డర్స్ ఎవరైతే ఇష్టపడతారో ముఖ్యంగా వచ్చేసి డీసెంట్ లుక్స్ ఎవడైతే ఇష్టపడతారో వాళ్ళు ప్లెయిన్ బోర్డర్స్ అయితే ఇష్టపడతారు. సో, ఈ శారీ బోర్డర్స్ చూడొచ్చు. 2 రకాల అంచులొచ్చేసి ప్లెయిన్ బోర్డర్. ఇదొచ్చేసి పళ్ళు అండి. పళ్ళు చూడండి 3 రకాల కడ్డీలు. అలాగే ఇంకొక సైడొచ్చేసి మనకు బుట్టాస్‌తో అయితే శారీ మొత్తం కూడా బుట్టాలే ఉంటాయండి. ఇదన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే మనకు లుక్ అయితే ఈ శారీస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ శారీస్ అనేటివి చాలా పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతాయని చెప్పొచ్చండి. ఇదొచ్చేసి ఇక్కడ చెక్స్ టైప్‌లో మనకి మధ్య మధ్యలో బుట్టాస్ వచ్చేసి చాలా చాలా అందంగా అయితే కనిపిస్తాయి శారీస్. ఇవన్నీ కూడా మనకు నేయడానికి ఒక రోజైతే పడుతుందండి ఈ శారీస్ మగ్గం మీద నేయడానికి. సో, ఇప్పుడైతే మనం వచ్చేసి హ్యాండ్లూమ్ మగ్గం మీద నేసినటువంటి శారీస్‌ని ఏ విధంగా మడుస్తారైతే ఇప్పుడు చూడబోతున్నామండి. ఇదొచ్చేసి మనకు ఇప్పుడే జస్ట్ కటింగ్ అయిపోయిందండి. మగ్గం మీద అయితే కటింగ్ చేశారు ఈ శారీని. సో, శారీని తీసుకొచ్చి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తారు. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేసేసారండి. లోపలికి ఫోల్డ్ చేసేసి ఇప్పుడొచ్చేసి పళ్ళుని ఇంకొక పళ్ళు వచ్చేసి అనదర్ అంచు అండి. అది ఆ ముళ్ళు వేస్తున్నారు గదా! సో, అదొచ్చేసి పళ్ళు అని చెప్పొచ్చు. ఆ పళ్ళుని ఇప్పుడు ఈ ఎడ్జ్‌ని కూడా 2 కలిపేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి మడుస్తారు చూడొచ్చు. మనం క్లియర్‌గా అయితే మనకు అంచులో కనిపిస్తుందండి. జరీ బోర్డర్స్ అయితే చూడొచ్చు. ఇది శారీ వచ్చేసి మనకు ఇన్‌సైడ్, ఔట్ సైడ్ 2 ఉంటాయన్నమాట. సో, మనం నేత నేసే సైడ్ వచ్చేసి ఇన్‌సైడ్ అండి. అది లోపల వైపు కనిపిస్తది. మనకి శారీ లుక్ అనేది ఔట్ సైడ్ ఉండేదంతా గూడా బయట వైపుదే మనకు లుక్ చాలా అయితే స్మూత్‌గా అయితే కనిపిస్తుంది ఈ శారీ. సో, చూడొచ్చండి ఇది ఏ విధంగా మడుస్తున్నారో. ఇదొచ్చేసి మనకు లైట్ గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్‌లో ఉందండి ఈ శారీ. సో, చూడొచ్చు ఇప్పుడైతే అంచులనేది పర్ఫెక్ట్‌గా అయితే మనకు ముళ్ళనేటివి వేసేసున్నారండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎప్పుడైతే మనం షాపింగ్ మాల్స్‌లో శారీస్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో వాటన్నిటికి కూడా ఈ అంచుల్లో అయితే ముళ్ళనేటివి సరిగ్గా వేసి ఉండరండి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా పవర్ లూమ్స్ మీద ఎప్పటికప్పుడు నేపిచ్చేసి అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా మడవకుండా మనకి అలా ఫోల్డ్ చేసేసి మనకు అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. సో, అందుకని చెప్పేసి వాళ్ళు అంచుల్లో ముళ్ళనేటివి మాక్సిమం వేయరనమాట. ఇప్పుడొచ్చేసి మనకు హ్యాండ్లూమ్ శారీస్ ప్రతి ఒక్కటి కూడా మనకు అంచుల్లో ఈ విధంగా ముళ్ళనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయండి. ఎందుకంటే మనం శారీ కట్ చేయగానే మనం ఫస్ట్ వేయాల్సింది ముళ్ళనమాట ఇక్కడ. సో, చీర మడిచే ముందు ముళ్ళు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడే హ్యాండ్లూమ్ శారీ మడవడానికి చాలా బ్యూటిఫుల్‌గా, అందంగా కనిపిస్తుందండి. సో, అందుకని చెప్పేసి మనకు ఈ ముళ్ళనేటివి శారీ కటింగ్ అయిపోగానే ముళ్ళనేటివి ఫస్ట్ వేసేస్తారండి. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే ట్రెడిషనల్ వేలో హ్యాండ్లూమ్ శారీస్‌నయితే మడుస్తారండి. మడిచిన తర్వాత మనకు ఎక్సెస్ అలాగే ఎక్స్‌ట్రా పోగులేమన్నా ఉన్నతే అవన్నీ గూడా చాలా చక్కగా కట్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ వైస్ అయితే నంబర్ 1 అని అయితే చెప్పొచ్చు. సో, ఎందుకంటే మడిచేటప్పుడే ఎక్స్‌ట్రా పోగులు అలాగే ఇవన్నీ ఏం లేకుండా కూడా చాలా నీట్‌గా అయితే మడవడం జరుగుతుంది. అలాగే ఈ ముడతలన్నిటిని గూడా తొలగించి పర్ఫెక్ట్‌గా మడవడం జరుగుతుంది. చూసారు గదండీ! ఈ విధంగా అయితే హ్యాండ్లూమ్ శారీస్‌ని ఫోల్డ్ చేయడం, మడవడం జరుగుతుంది.
చూడండి అంచుల్లో పోగులైతే కట్ చేస్తున్నారిక్కడ. సో, ఈ విధంగా అయితే మనకు అంచుల్లో పోగులన్నీ కూడా నీట్‌గా కట్ చేసేసి, ఈ విధంగా అందమైన వేలో అయితే మడుస్తారండి. సో, చూడండి ఇక్కడైతే మనకు చూడండి ఈ అంచొచ్చేసి మనకు 150 కవులుంటాయండి ఇది. 150 కవ్వలొచ్చుంటాయి ఈ జరీ బార్డర్. సో, ఇదొచ్చేసి మనకు 150 కవర్ శారీ మొత్తం ఈ విధంగానే మనకు కనిపిస్తుంది అంచులనేటివి. అలాగే ఈ శారీ అయితే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మడవడం. సో, చూసారు గదండీ! బ్యూటిఫుల్‌గా ఏ విధంగా మడిచారో హ్యాండ్లూమ్ శారీని. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ విధంగా మడిస్తే మనకు ఇంత అందమైనటువంటి మడతలైతే వస్తాయండి. సో, ఇది అనదర్ కలర్. ఇక్కడొచ్చేసి గ్రీన్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్‌లో మనకు ఈ బ్యూటిఫుల్ శారీ అనేది కనిపిస్తుంది. సో, దీన్ని గూడా ఇద్దరు వ్యక్తులైతే ఈ విధంగా మడుస్తారండి. సో, ఈ విధంగా మడిచినప్పుడే మనకు అందమైనటువంటి ఫార్మేషన్ అయితే వస్తుంది. సో, చూసారు గదండీ! హ్యాండ్లూమ్ శారీస్‌నైతే ఎలా మడుస్తారో, అలాగే మన దగ్గర ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసారదే అనుకుంటున్నాను. చూడండి ఇది గోల్డెన్ కలర్‌లో చూడండి కడ్డీలు ఏ విధంగా ఉన్నాయో పళ్ళు మీద. సో బ్యూటిఫుల్ అనైతే చెప్పొచ్చు. ఇక్కడొచ్చేసి ముఖ్యంగా ఇది బుట్టాస్ టైప్ అండి. ఇది గోల్డెన్ కలర్ ఉండే బుట్టాస్ టైప్‌లో ఉన్నటువంటి శారీ ఇది. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా చాలా పర్ఫెక్ట్‌గా అయితే నచ్చిందండి. సో, మీకు కూడా ఎంతో నచ్చిందనైతే ఆశిస్తున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానెల్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చండి మనం హ్యాండ్లూమ్ మీద ఇప్పుడు మనం చూసినటువంటి శారీస్‌ను ఏ విధంగా నేస్తారైతే ఇప్పుడు చూసి మీరైతే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నాలో అయితే కండె అయిపోయిందండి. ఈ కండెని పెట్టిన తర్వాత మనకు మళ్ళీ నేయడం జరుగుతూ ఉంటుంది. సో, చూడండి ఇప్పుడు మనం చూసారు గదండీ! సేమ్ అదే శారీస్‌లో ఈ పళ్ళు అయితే నేస్తున్నారిక్కడ. సో, ఈ పళ్ళునైతే ఇప్పుడు చూడండి ఏ విధంగా నేస్తున్నారో.